సిలికాన్ ఆంధ్ర టీవీ9 సంయుక్తంగా సమర్పిస్తున్న తెలుగాట ఇదొక తిరకాటం చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. తెలుగు భాషకి వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది అని చెప్పుకుంటూ ఉంటాం. కాలగమనంలో మనుషులు వారి మధ్య భావాలని వ్యక్తీకరించుకునేటువంటి మాధ్యమాలు మారుతూ వచ్చాయి. తాళపత్ర గ్రంథాల దగ్గర నుండి ఈనాటి అరచేతిలో ఇమిడిపోయేటువంటి చరవాణులు వరకు ఇంత సాంకేతిక పరిజ్ఞానము మారుతున్నప్పుడు ఆ సాంకేతిక పరిజ్ఞానము భాషాభివృద్ధికి కూడా వినియోగించుకుంటే మనము వ్యక్తీకరించుకునేటువంటి భావాలని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో కూడా పంచుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మన చేతిలో ఉండేటువంటి చరవాణి ఫోన్లో తెలుగులో సందేశాలు పంపించుకుంటాం ఒకప్పుడు సాధ్యపడేది కాదు, ఇప్పుడు సాధ్యపడుతోంది. ఇలాగ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటే ఆంగ్ల మాధ్యమంలో ఉన్నటువంటి అన్ని అంశాలని కూడా తెలుగు భాషలోకి తెచ్చుకునేటువంటి రోజు అతి దగ్గరలోనే ఉన్నదని విశ్వసిస్తూ ఆ పరిజ్ఞానానికి భవిష్యత్తులో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉంటాయనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. తెలుగు భాష భవిష్యత్తులో అమ్మ భాష అన్నం పెడుతుంది అని మీకు విన్నవించుకుంటూ ఈనాటి తెలుగాట ఆడటానికి వచ్చినటువంటి ఆటగాళ్ళని ఇప్పుడు పరిచయం చేసుకుందాం. ఈనాటి తెలుగాట ఇదొక తిరకాటంలో పాల్గొనడానికి వచ్చిన మీకు ముందుగా స్వాగతం. నమస్కారం ఆర్య. నేను శ్రీకాకుళం జిల్లా ఓకలవలస గ్రామం నుంచి ఇక్కడ విచ్చేశాను. గతంలో మరి ఇక్కడికి పోలీస్ శాఖ నుండి ఉద్యోగం చేస్తూ ఇక్కడికి విచ్చేశాను. ఇప్పుడు ఆనాడు తెలుగు ఆట ఇచ్చిన ఉత్సాహం, ఆనంద్ గారు ఇచ్చిన ప్రోత్సాహం, నా గురువు డాక్టర్ పాలరత్న గారు ఇచ్చిన స్ఫూర్తితో ఈనాడు నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా ఉన్నాను. దానికి కారణం ఒక విధంగా ఈ తెలుగాటలో నుంచి పొందిన స్ఫూర్తి అని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. చాలా సంతోషం రాజేశ్వరరావు గారు. నమస్కారం ఆచార్య. నా పేరు మార్కపూడి బాబురావు. నేను కోనాయపాలెం గ్రామం కృష్ణా జిల్లా నుంచి వచ్చాను. ప్రస్తుతం నేను ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు చదువుతున్నాను. నా పేరు వేణువర్ధన్, ఇంటి పేరు సముద్రాల. నేను పుట్టిన ఊరు నల్లగొండ జిల్లా గరిడేపల్లి మండలం కల్మల చెరువు అనే ఒక గ్రామంలో పుట్టానండి. ప్రస్తుతం బిహెచ్ఎల్ భారతీయ విద్యా భవన్స్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నమస్కారం అండి. నా పేరు రామ్మోహన్. మా స్వస్థలం నెల్లూరు జిల్లా గూడూరు పట్టణం. నా విద్యాభ్యాసం అంతా కూడా గూడూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగింది. తర్వాత నేను జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపూర్లో జరిగింది. నేను ఇప్పుడు ప్రస్తుతం సీరియల్ ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నాను. నేను ఒక ఐటీ కంపెనీని, ఒక మైనింగ్ కంపెనీని నేను నడుపుతున్నాను. నా చిన్నతనం నుంచి తెలుగు అంటే చాలా మక్కువ. సాహిత్య పఠనం కానీ, పుస్తకాలు కానీ చదవడం వల్ల నాలో ఉన్నటువంటి కొద్దో గొప్ప ఈ నాయకత్వ లక్షణాలు వచ్చాయి అని అంటే ఈ తెలుగు భాషే ప్రధానమైనటువంటి మూల కారణము. ఈనాటి తెలుగాట ఇదొక తిరకాటంలో 3 ఆవృత్తాలు ఉంటాయి. మొదటి 2 ఆవృత్తాల్లోనూ ఒక్కొక్క దాంట్లోనూ 4 అంశాల్లో 12 ప్రశ్నలు ఉంటాయి. అంతిమ తిరకాటంలో ఒక అంశం మీద ఒక ప్రశ్న ఉంటుంది. ఈ మొత్తం ముగిసేసరికి మీ నలుగురిలో ఏ ఇద్దరు అత్యధిక గుణాలు సంపాదిస్తారో వారు తర్వాత ప్రత్యంత పోటీకి అర్హత పొందుతారు. ఈనాటి మొదటి ఆవృతము తిరకాటంలో ఉన్న అంశాలేమిటో చూద్దాం. పత్రికలు, క్రీడలు, అక్షరాలు, రాయప్రోలు వారు. రాజేశ్వరరావు గారు, మొదటి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. క్రీడలు 500. పారుపల్లి కశ్యప్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారుడు? రామ్మోహన్ గారు. బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ సరి అయినటువంటి సమాధానము. 500 గుణాలు గెలుచుకుని మీ ఖాతా ప్రారంభించారు రామ్మోహన్ గారు. పారుపల్లి కశ్యప్ వివిధ అంతర్జాతీయ పోటీలలో కూడా ఈ మధ్య తన ప్రతిభని కనపరుస్తున్నటువంటి క్రీడాకారుడు. మన తెలుగునాట ఇప్పుడు ముఖ్యంగా ఈ మధ్య సింధు గారి విజయంతో బ్యాడ్మింటన్ చాలా ఊపందుకుంటుంది. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం రామ్మోహన్ గారు మీది. రాయప్రోలు 500. రాయప్రోలు సుబ్బారావు గారు భాష కంటే నవ్యులకు ఏమి లేదన్నారు?
రాజేశ్వరరావు గారు రసం. తప్పు సమాధానము. సమయం అయిపోయింది. సరి అయిన సమాధానము ఒక భాష కంటే తపస్సు ఏమీ లేదనేటువంటిది రాయప్రోలు వారి వాచ. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం బాబురావు గారు మీది. రాయప్రోలు 100. రాయప్రోలు సుబ్బారావు గారు తెలుగులో ఏ కవిత్వానికి ఆద్యులు? వేణువర్ధన్ గారు. అమలిన శృంగార కవిత్వానికి. అమలైన శృంగార కవిత్వం అనేటువంటిది భావ కవిత్వంలో కూడా భాగము కనుక అది సరి అయిన సమాధానంగా పరిగణించి మీరు 100 గుణాలతో మీ ఖాతా ప్రారంభించారు. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం వేణువర్ధన్ గారు మీది. అక్షరాలు 300. శకట రేఫ అని ఏ అక్షరాన్ని పిలుస్తారు? వేణువర్ధన్ గారు. బండిర. బండిరా సరి అయినటువంటి సమాధానము. 300 గుణాలు గెలుచుకున్నారు వేణువర్ధన్ గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. అక్షరాలు 100. పరుషములు అని ఏ అక్షరాలకు పేరు? రాజేశ్వరరావు గారు. కచేరి తపలు. కచ్చడ తపలు సరి అయినటువంటి సమాధానము. 100 గుణాలు గెలుచుకుని మీరు కూడా మీ ఖాతా ప్రారంభించారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునేటువంటి అవకాశం రాజేశ్వరరావు గారు మీది. క్రీడలు 300. వర్ధినేని ప్రణీత ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి? రామ్మోహన్ గారు. టెన్నిస్. తప్పు సమాధానం. ఈ మధ్యనే ప్రణీత గారి పేరు మనం చాలా విన్నాము. విలువిద్య ఆర్చరీ 300 గుణాలు ముచ్చటగా వదిలేశారు మీరు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం బాబురావు గారు మీది. పత్రికలు 300. సుజన రంజని అనే అంతర్జాల తెలుగు సాహిత్య పత్రికని నడుపుతున్న సంస్థ పేరు చెప్పండి. రాజేశ్వరరావు గారు. సాహితీ. తప్పు సమాధానం. ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? సుజన రంజని పేరు ఆ మూలం తెలుసా మీకు? సాహిత్య పత్రిక, తొలి సాహిత్య పత్రిక అది. ఎవరు చేశారు అది? భోజనపల్లి సీతారామచార్యులు అండ్ చెన్నై సూరి గారు. చెన్నై సూరి గారు మద్రాసులో ఉన్న కాలంలో చేతిరాత పత్రికగా నిర్వహించినటువంటి సుజన రంజని ఈ కాలంలో తిరిగి అటువంటి పేరుని ఎన్నుకుని దాన్ని నడిపించేటువంటి సంస్థ, ఏకైక సంస్థ సిలికానాంధ్ర. సిలికానాంధ్ర దృశ్య మాధ్యమాలతో అంతర్జాలంలో మాసం మాసం వెలువరించేటువంటి పత్రిక సుజన రంజని. ఈసారి నుంచి అంతర్జాలంలో ఉచితంగా ఉంటుంది. మీరు ఆ పత్రికకి రచనలు పంపించవచ్చు, అవతల వాళ్ళ రచనలు అంతర్జాలంలో చదువుకోవచ్చు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం వేణువర్ధన్ గారు మీది. అక్షరాలు 500. చ వర్గ అక్షరాల ఉత్పత్తి స్థానం ఏమిటి? వేణువర్ధన్ గారు. దంత్యం. తప్పు సమాధానం. రాజేశ్వరరావు గారు. తాళవీము. తాళవ్యము, తాలువు సరి అయినటువంటి సమాధానము. 500 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. రాయప్రోలు 300. రాయప్రోలు సుబ్బారావు గారు దేశభక్తి దృక్పథంతో రచించిన ఖండకావ్యం పేరు చెప్పండి. రామ్మోహన్ గారు. సవర్ణ మంజరి. తప్పు సమాధానం. రాజేశ్వరరావు గారు మీ సమాధానం. ఆంధ్రావళి. ఆంధ్రావళి సరి అయినటువంటి సమాధానము. 300 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం రాజేశ్వరరావు గారు మీది. పత్రికలు 500. పత్రికొక్కటున్న 10,000 సైన్యము అని పలికిన పాత్రికేయులు ఎవరు? బాబురావు గారు. నార్ల వెంకటేశ్వరరావు గారు. నార్ల వెంకటేశ్వరరావు గారు. ఒకప్పుడు పత్రికలు, పత్రిక సంపాదకులు అంటే చాలా నిబద్ధతతో సమాజం కోసము మనం పత్రికలు ఉన్నాయని నడిపినటువంటి రోజుల్లో అందరికీ ఆదర్శప్రాయులు నార్ల వెంకటేశ్వరరావు గారు. సరి అయిన సమాధానంతో 500 గుణాలతో ఒక్కసారిగా మీరు ఆటలోకి చొచ్చుకొచ్చారు బాబురావు గారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం మీది. పత్రికలు 100.
ప్రస్తుతం ఆంధ్రజ్యోతి సంపాదకులెవరు? వేణువర్ధన్ గారు. డాక్టర్ కె శ్రీనివాస్. కె శ్రీనివాస్ గారు సరి అయినటువంటి సమాధానము. 100 గుణాలు గెలుచుకున్నారు. ఆఖరి ప్రశ్న, క్రీడలు 100. నాగలక్ష్మి ఏ క్రీడలో నైపుణ్యం కలవారు? వేణువర్ధన్ గారు. కబడ్డీ. కబడ్డీ సరి అయినటువంటి సమాధానము. 100 గుణాలు గెలుచుకున్నారు వేణువర్ధన్ గారు. ఈనాటి తెలుగాట ఇదొక తిరకాటంలో మొదటి ఆవృతం పూర్తయ్యేసరికి అందరూ పోటాపోటీగా ఉన్నారు. రాజేశ్వరరావు గారు 900 గుణాలు, బాబురావు గారు 500 గుణాలు, వేణువర్ధన్ గారు 600 గుణాలు, రామ్మోహన్ గారు 500 గుణాలతో ఉన్నారు. రెట్టింపు తిరగాటంలో 100, 1000 సంపాదించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానికి మీరు సంసిద్ధులవ్వండి. ఈ అంశాలు ఏమిటో చూద్దాం. సూక్తులు, యుద్ధాలు, కవయిత్రులు, కళారూపాలు. రామ్మోహన్ గారు మొదటి ప్రశ్న అనుకునే అవకాశం మీది. సూక్తులు 600 గుణాలు. వ్యక్తి ఏకవచనం, శక్తి బహువచనం అన్నవారెవరు? రాజేశ్వరరావు గారు. శ్రీశ్రీ. శ్రీరంగం శ్రీనివాసరావు గారు. శ్రీశ్రీ. ప్రతి వ్యక్తి కావాలొక సామూహిక శక్తిని విద్యార్థుల కాలంలో వేదికల మీద నుంచి నినదించడానికి అనేక మంది విద్యార్థులకి ఆవేశానికి ఒక కవితాయుధాన్ని అందించినటువంటి మహానుభావులు మహాకవి శ్రీశ్రీ. సరి అయిన సమాధానము. దాంతో 600 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం రాజేశ్వరరావు గారు మీది. యుద్ధాలు 600. విజయనగర సామ్రాజ్యం ఏ యుద్ధ పరాజయంతో అస్తమించింది? వేణువర్ధన్ గారు. తల్లికోట యుద్ధం 1565. తల్లికోట యుద్ధము సరి అయినటువంటి సమాధానము. అందుకే అంటూ ఉంటారు, రాజ్యాలు రాజులు అంతరించిపోతూ ఉంటారు, కానీ వారు సంపాదించుకున్నటువంటి యశస్సు మిగిలిపోతుంది అని. ఇవాళకి విజయనగర సామ్రాజ్య అధీశుల గురించి మనం చెప్పుకునేటువంటిది వాళ్ళ యశస్సు, రాజ్యాలు పోయినా కానీ. 600 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం వేణువర్ధన్ గారు మీది. సూక్తులు 200. నా పేరు ప్రజాకోటి, నా ఊరు ప్రజావాటి అని నినదించిన కవి ఎవరు? వేణువర్ధన్ గారు. కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ నారాయణరావు గారు. సరి అయిన సమాధానం కాదు. రాజేశ్వరరావు గారు. దాశరథి. దాశరథి సరి అయినటువంటి సమాధానము. 200 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం రాజేశ్వరరావు గారు మీది. యుద్ధాలు 1000. బొబ్బిలి యుద్ధంలో రాజకీయం నడిపిన ఫ్రెంచ్ జనరల్ పేరేమిటి? రాజేశ్వరరావు గారు. జనరల్ బుస్సీ. జనరల్ బుస్సీ సరి అయిన సమాధానం. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం రాజేశ్వరరావు గారు మీది. యుద్ధాలు 200. పద్మనాభ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? రాజేశ్వరరావు గారు. 1797. తప్పు సమాధానం. ఎవరన్నా ప్రయత్నం చేస్తారా? సరి అయిన సమాధానం 1794. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం బాబురావు గారు మీది. కళారూపాలు 600. జముకల కథకి మరొక పేరు చెప్పండి. రాజేశ్వరరావు గారు. జట్టిజాము. తప్పు సమాధానం. జముకుల కథ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు ఉంది. బోనెల పాట అని ఒక చోట, బుడబొక్కల పాట అని ఒక చోట వాడుతూ ఉంటారు. 600 గుణాలు ఆవిరైపోయినాయి. తర్వాతి ప్రశ్న అడిగే అవకాశం రామ్మోహన్ గారు మీది. సూక్తులు 1000. గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్ అని పలికిన కవివర్యుని పేరు చెప్పండి. రాజేశ్వరరావు గారు. నన్నయ్య. నన్నయ్య సరి అయినటువంటి సమాధానము. 1000 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం రాజేశ్వరరావు గారు మీది. కవియత్రులు 200. సుభద్రా కళ్యాణాన్ని రచించిన కవయిత్రి ఎవరు? బాబురావు గారు. తాళ్లపాక తిమ్మక్క. తాళ్లపాక తిమ్మక్క పద కవితా పితామహురు అన్నమాచార్యులు వారి సహధర్మచారిణి. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం బాబురావు గారు మీది. కవయిత్రులు 600. ముద్దు పడని రచించిన కావ్యం పేరేమిటి?
రాజేశ్వరరావు గారు. రాధికా సంతనం లేదా ఇలాదేవీయం. రాధికా స్వాంతనం సరి అయినటువంటి సమాధానము. 600 గుణాలు గెలుచుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం రాజేశ్వరరావు గారు మీది. కవిత్రులు 1000. మన్నారు దాస విలాస కావ్యాన్ని రచించిన కవయిత్రి ఎవరు? రాజేశ్వరరావు గారు. రంగాజమ్మ. ఇంటి పేరు చెప్పగలరా? పసుపులేటి రంగాజమ్మ సరి అయినటువంటి సమాధానము. 1000 గుణాలు మీ ఖాతాలో వేసుకున్నారు. తర్వాతి ప్రశ్న ఎన్నుకునే అవకాశం రాజేశ్వరరావు గారు మీది. కళారూపాలు 200. వంతపాట కలిగిన కళారూపం పేరేమిటి? బాబురావు గారు. బుర్రకథ. బుర్రకథ సరి అయినటువంటి సమాధానము. 200 గుణాలు గెలుచుకున్నారు. ఒక్క ప్రశ్న మిగిలింది. 1000 గుణాలు. రాజేశ్వరరావు గారు కాక మరెవరన్నా గెలుచుకుంటే ఆటలో వేరే విధంగా ప్రచండ పోటీ ఉంటుంది. ఎవరు మేట నొక్కుతారో చూద్దాం. గుర్తుపెట్టుకోండి, ఆటంతా మేటలో ఉంది, మేట నొక్కడంలోనే ఆట ఉంది. కళారూపాలు 1000 గుణాలు. ఆఖరి ప్రశ్న. తెలుగు హరికథా సర్వస్వము గ్రంథకర్త ఎవరు? రామ్మోహన్ గారు. సి నారాయణ రెడ్డి గారు. తప్పు సమాధానము. సమయం అయిపోయింది. ఆచార్య శ్రీ తోమాటి దోణప్ప గారు. 1000 గుణాలు. ఎవరి వేలు పట్టించకుండా దానంతట అదే నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఈనాటి తెలుగాట ఇదొక తిరకాటం 2వ ఆవృతం పూర్తయ్యేసరికి రాజేశ్వరరావు గారు 5300 గుణాలు, బాబురావు గారు 900 గుణాలు, వేణువర్ధన్ గారు 1200 గుణాలు, రామ్మోహన్ గారు 500 గుణాలతో ఉన్నారు. రాజేశ్వరరావు గారు భయంకరమైన తప్పు చేసే అవకాశం చాలా తక్కువ కాబట్టి మీ ముగ్గురులో ఎవరైనా సరే ప్రత్యంత పోటీకి అర్హత సంపాదించే అవకాశం ఉంది. అంతిమ తిరకాటంలో మీ వ్యూహరచనకి సిద్ధం కండి. ఈ ఆఖరి ఘట్టంలో ఒక అంశం మీద ఒక ప్రశ్న ఉంటుంది. ముందుగా మీకు అంశము వెల్లడింపబడుతుంది. ఆ అంశం మీద మీకు ఉన్నటువంటి నమ్మకము, పట్టుతో మీరు సంపాదించుకున్న గుణాలు మొత్తం వరకు మీరు పందెం కట్టచ్చు. ఆ పందెం కట్టి అక్కడ రాసిన తర్వాత ప్రశ్న మీకు వెల్లడి చేయబడుతుంది. దానికి సమాధానము 1/2 నిమిషంలో రాస్తే మీ సమాధానం సరి అయిందైతే మీరు పందెం కట్టిన మొత్తము మీకు జమ కూడుతుంది. తప్పైతే అంత మేర తీసివేయబడుతుంది. ఈనాటి అంతిమ తిరకాటం అంశమేమిటో చూద్దాం. నవలలు అనేటువంటిది ఈనాటి అంశము. మీరు పందెం కట్టదలిచినటువంటి మొత్తము అక్కడ రాసి పక్కన పెట్టండి. ఈనాటి అంతిమ తిరకాటంలో ప్రశ్న: కోన గన్నారెడ్డి నవల రచయిత ఎవరు? సమాధానం రాయడానికి 1/2 నిమిషం సమయం. సమయం అయిపోయింది. రాజేశ్వరరావు గారు, మీ సమాధానం? నోరి నరసింహశాస్త్రి. నోరి నరసింహశాస్త్రి. మీరు పందెం కట్టిన మొత్తము 200. బాబురావు గారు? నరసింహశాస్త్రి. మీరు పందెం కట్టిన మొత్తము 900. వేణువర్ధన్ గారు? 300. పందెం కట్టిన మొత్తం 300. స్ఫూర్తి శ్రీ తప్ప. స్ఫూర్తి శ్రీ మీ సమాధానం. రామ్మోహన్ గారు? 500 పందెం కట్టాం. కాళోజీ నారాయణరావు. కాళోజీ నారాయణరావు గారు. అందరి సమాధానాలు తప్పు. సరి అయినటువంటి సమాధానము అడవి బాపిరాజు గారు. ఆయన రాసినటువంటి నవలల్లో ప్రసిద్ధికి ఎక్కినటువంటి నవలది. రాజేశ్వరరావు గారు 200 గుణాలు కోల్పోయి 5100 దగ్గర ఉన్నారు.
బాబురావు గారు ఎక్కడ ప్రారంభించారో అక్కడికి వచ్చారు. వేణువర్ధన్ గారు 900 గుణాలు, రామ్మోహన్ గారు 500 ఆస్తి మొత్తం పణంగా పెట్టేసి తిరిగి ప్రారంభ స్థితికి చేరుకున్నారు. సో బాబురావు గారు, రామ్మోహన్ గారు ఎప్పుడో విన్నాం, ఒకసారి పైకి వెళ్ళి వెనక్కి వస్తే మళ్ళా దోవ తెలుసు కాబట్టి పైకి వెళ్ళడానికని. భవిష్యత్తులో జరిగేటువంటి తెలుగాట ఈ ప్రాంగణం మీకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఈనాడు ఇక్కడికి వచ్చి ఆడినందుకు మీకు ధన్యవాదాలు. రాజేశ్వరరావు గారు, వేణువర్ధన్ గారు ఈనాటి తెలుగాట నుండి తర్వాత జరగబోయే ప్రత్యంత పోటీకి అర్హత సంపాదించారు. మీకు అభినందనలు. తెలుగాట ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలుపుకుందాం రండి. మీ వృత్తి ప్రవృత్తి ఏదైనా తెలుగు భాష పట్ల అభిమానం, అభిరుచి ఉంటే తెలుగాటలో పాల్గొనడానికి అందరూ అర్హులే. ఈనాడు 2 విభిన్న రంగాలలో ఉన్న సంస్థలకి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉంటూ తెలుగు భాషలో తనకున్నటువంటి అభిమానాన్ని చాటడానికి ఇక్కడికి వచ్చినటువంటి రామ్మోహన్ గారైనా, ఒక రక్షక భటునిగా పనిచేస్తూ తెలుగు భాష పట్ల మక్కువ పెంచుకొని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ రోజున పరిశోధన చేస్తున్నటువంటి రాజేశ్వరరావు గారైనా, వీళ్ళందరూ మనందరికీ స్ఫూర్తినిచ్చేటువంటి వారు. భవిష్యత్తులో జరిగేటువంటి తెలుగాట ఆడడానికి మీ అందరికీ సగౌరవంగా ఆహ్వానం పలుకుతున్నాను. జై తెలుగు. జై తెలుగు.